రాజ్యసభ, లోక్సభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వింటర్ సెషన్స్ ఇవాల్టితో ముగియనుండటంతో లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. అటు విపక్ష సభ్యుల నిరసన టైంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ వారించినా వినకపోవడంతో లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు. స్పీకర్ అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ కు అమిత్ షా దేశ ప్రజలకు సారీ చెప్పాలని సభలో ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. Bill of 2024 and heard the statement by Honorable Minister of External Affairs on India-China relations. These achievements are overshadowed by our failures. The growing trend of publicizing notices through media before parliamentary consideration and రాజ్యసభ సైతం నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభం నుంచే విపక్షాల నినాదాలతో హోరెత్తింది. అమిత్ షా అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ విపక్ష సభ్యులు స్లోగన్ ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభ సజావుగా జరిగేలా చూడాలని విపక్ష ఎంపీలను కోరిన ఫలితం లేకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. And restore the sanctity of parliamentary discourse. I thank the Deputy Chairman, Vice Chairperson, Secretary General, Staff and Media for their support. Let us return with renewed commitment to serve our nation with the dignity deserved. నవంబర్ 25 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వింటర్ సెషన్స్ ఇవాల్టి వరకు కొనసాగాయి. సెషన్స్ ప్రారంభం నుంచే అదానీ ఇష్యూ, మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగం ఆమోదం పొంది 70 ఏళ్లు అయిన నేపథ్యంలో నవంబర్ 26న సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన కామెంట్స్ పై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. आइटम नंबर 31 अर्जुन मेघवाल। धन्यवाद अध्यक्ष जी। आदरणीय अध्यक्ष जी, आज लोकसभा की संशोधित कार्यसूची के क्रम संख्या 31 पर अंकित प्रस्ताव को मैं आपकी अनुमति से प्रस्तुत करता हूं। धन्यवाद। प्रश्न है कि माननीय मंत्री द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव पक्ष में हाँ गए, जो प्रस्ताव विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हाँ वालों के प्रस्ताव स्वीकृत।